రాష్ట్ర వ్యాప్తంగా స్వామి వివేకానంద 164వ జయంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఇతర నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. చిన్న వయసులోనే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా స్వామి వివేకానంద కీర్తి గడించారని కొనియాడారు. సికింద్రాబాద్లో నూతన వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. యువత లక్ష్యాలను చేరుకోవడంలో వివేకానంద చేసిన కృషి నేటికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ప్రధాని మోదీ పరిపాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన ఉమ్మడి జిల్లాలోని యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు. రాజకీయ నాయకులు అమెరికా పోతే అమెరికా గొప్పదంటారు, లండన్ పోతే లండన్ గొప్పదంటారు, చివరికి పాకిస్తాన్ పంపిన కొంతమంది పాకిస్తాన్ గొప్పదంటారు కొంతమంది. కానీ స్వామి వివేకానంద అట్లా చెప్పలే. ఏరికైనా నా దేశం నా జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికే నేను ఈరోజు స్వామి వివేకానంద గారు ఉన్నా అని చెప్పిన గొప్ప వ్యక్తి. 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందంటే దానికి స్ఫూర్తి స్వామి వివేకానంద. స్కీమ్స్ ప్రవేశపెట్టడం కాదు, ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి నేను నిరుద్యోగ వృత్తి ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, పెన్షన్ ఇస్తా, డిఎల్ ఇస్తా, టీఎల్ ఇస్తా కాదు. ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకున్నామా లేదా? మన సంక్షేమ పథకాలు ఇస్తే అది చిట్ట చివరి వ్యక్తికి అందిందా లేదా? పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా అని తెలుసుకొని న్యాయం జరిగే విధంగా చేయడమే అంత్యోదయ సిద్ధాంతం.